హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా అహ్మదాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు శబర్మతి ఆశ్రమంకి అయితే వెళ్ళాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు మస్ట్ విజిట్ ఇన్ లైఫ్ టైమ్ అని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఈ ఆశ్రమం వచ్చేసి రైల్వే స్టేషన్కి, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ర్యాపిడో ఆర్ ఆటో ద్వారా రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ ప్లేస్ అయితే ఎగ్జాక్ట్ సబర్మతి నది పక్కనే ఉండడం వల్ల ఈ ఆశ్రమం చాలా అంటే చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్లో గాంధీజీ అరౌండ్ 12 ఇయర్స్ ఉన్నారంట, 1917 నుంచి 1930 వరకు. అలాగే ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించిన ఎన్నో డెసిషన్స్ ఇక్కడి నుంచి తీసుకున్నారంట. ఈ ఆశ్రమం వెళ్ళడం వల్ల గాంధీజీ సింపుల్ లైఫ్ స్టైలే కాదు, ఫిలాసఫీ గురించి కూడా చాలా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ సింపుల్ ఫిలాసఫీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ ఓన్లీ గాంధీజీ గారి గురించే కాదు, ఆయనతో పాటు ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన ఎంతోమంది గాంధీజీ ఫాలోవర్స్, లైఫ్ సాక్రిఫైస్ చేసిన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుస్తుంది. ఈ వీడియో లాస్ట్లో కొన్ని పిక్స్ పెట్టాను. సో లిటరల్లీ ఆ ఫొటోస్ చూసినప్పుడైతే చాలా ఎమోషనల్ అనిపించింది. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఆ డేస్లో అని అనిపించింది. మన హిస్టరీలో ఇలాగే మనకు తెలియని ఎంతోమంది హీరోస్ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలనిపించింది.